ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న పచ్చి మోసపూరిత అబద్ధపు ద్వేషపూరిత ఏపీపై పడి నిత్యం ఏడుస్తున్న వార్తలు, వాటి గురించి రామోజీరావు రాధాకృష్ణులు రోజు రోజుకి వికృత రూపం దాల్చుతూ రాస్తున్న కథనాలని కొన్నిటిని తెలుసుకుందాం. ఈనాడులో నీ పేరు బయటకు వస్తుందని సీఎఫ్ఏ దర్యాప్తు వద్దన్నావు అంటూ వివేక కూతురు చేసిన వ్యాఖ్యను ఈనాడు ఆంధ్రజ్యోతి పెద్ద ఎత్తున మొదటి పేజీలో పరిచాయి. అసలు విషయం ఏంటంటే, వాస్తవం హత్య చేశానని చెప్పి ధైర్యంగా చెప్పిన దస్తగిరిని వివేక కూతురు మద్దతు ఇచ్చి ఆయనకు బెయిల్ వచ్చేలా చేసింది. అలాగే ఆయనకు టీడీపీ నేతలు మద్దతు ఇస్తున్నారు. దస్తగిరి ఇచ్చే స్టేట్మెంట్లన్నింటినీ ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. సో తద్వారా ఎవరు హంతకులకి మద్దతు ఇస్తున్నది తేటతెల్లమవుతోందంటూ నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వలేక ఇలాంటి ఆమె ఇలా వ్యాఖ్యానించడం, వీరు పరవటం. అలాగే చంద్రబాబు ప్రజా సమస్యలన్నింటినీ పక్కనకి పెట్టి గాలి కొదిలి వివేక హత్య కేసుని తీసుకుని మాట్లాడడంగానే వీళ్ళు ఫస్ట్ పేజ్లో పరవటం, ఇదే పనిగా పెట్టుకున్నారు. యాక్చువల్గా ఇప్పుడు సిబిఐ దర్యాప్తు జరుగుతోంది, 9 అరెస్ట్ అయ్యారు. ఎంత జరుగుతూ ఉన్నా అసలు ఏమి జరగనట్లు, సిబిఐ దర్యాప్తే లేనట్లు పచ్చి అబద్ధపు మోసపూరిత వార్తల్ని వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం, వీళ్ళు ప్రచారం చేయడం, ఇదే దరిద్రం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా సాగుతోంది. ఇక పర్యాటకం పక్కా నాటకం అంటూ టూరిజం రంగంపై రామోజీరావు మరోసారి ఏడుపుగొట్టు వార్త రాశారు. మరి అంత ఆసక్తి ఉన్నటువంటి రామోజీరావు తెలంగాణలో ఎందుకు ఫిలిం సిటీ పెట్టారు, టూరిజంగా మార్చుకున్నారు, ఏపీలో ఎందుకు పెట్టలేదని ఎప్పుడూ రాయలేదు, ఎప్పుడు చంద్రబాబు కూడా ఇక్కడ పెట్టండి అని ఆయన్ని అడగలేదు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో టూరిజం మీద ఎక్కడ లేని ఆసక్తి ఉన్నట్లు నటిస్తున్నారు. ఈ ప్రతిదానికి ఏడుపుగొట్టు వార్తే. దేశం మొత్తం మీద జరిగే ఒప్పందాల్లో వాస్తవానికి వచ్చేది 17%. అయితే ఆంధ్రప్రదేశ్లో అంతకు మించి 19% వరకు వాస్తవ రూపం దాల్చితే దాని గురించి ప్రస్తావించకుండా అసలు పెట్టుబడులే రావట్లేదు అన్నట్లుగా పచ్చి అబద్ధాలను రామోజీరావు రాసి వికృతానందం పొందుతున్నారు. పెట్టుబడుల చదువు సంబంధించి 13 లక్షల కోట్లలో 2.5 లక్షల కోట్లు ఇప్పటికే అమలు దశకు తీసుకొచ్చింది జగన్ కాదా, ఆ విషయాన్ని మాత్రం రాయరు. ఇక చంద్రబాబు టైంలో 20 లక్షల కోట్లు వస్తాయి, అన్ని లక్షల కోట్లు వస్తాయి, 40 లక్షల మందికి ఉద్యోగాలు, ఇట్లా రకరకాల అబద్ధాలు రాసినా అది వాటిని మాత్రం ప్రముఖంగా ప్రచురించేవాళ్ళు ఆ రోజుల్లో. ఇక చంద్రబాబు టైం కంటే 3 రెట్లు ఎక్కువగా ఇప్పుడు పెట్టుబడులు వచ్చినా కూడా విమర్శిస్తూనే రాస్తున్నారు. నాడు దర్జా నేడు గజగజ అంటూ డ్వాక్రా సంఘాల్లో విషం నింపాలని రామోజీ మరొక ప్రయత్నం చేశారు. అసలు డ్వాక్రా మహిళలకు సంబంధించి వాళ్ళ రుణాలని ఎగవేసిందే చంద్రబాబు అయితే ఆయన బుధాన్ని వేసుకుని రామోజీరావు ఊరంతా ఊరేగుతున్నారు. అఫ్కోర్స్ ఊరేగటం అంటే ఆయన ఫిలిం సిటీలోనే ఉంటాడనుకోండి, బట్ పత్రిక ద్వారా వాళ్ళ సిబ్బందిని ఊరేగిస్తూ పచ్చి అబద్ధాలు రాయిస్తున్నారు. చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చేశారా, ఎన్నడైనా ఆ వార్త రాశారా? పైగా జగన్ 4 దశల్లో చేస్తా అన్నారు, చేశారు. అంతేకాకుండా చేయూత, ఆసరా ఇటువంటి వాటి ద్వారా కూడా డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం అందించి వారు చిన్న చిన్న షాపులు ఇతరత్ర పెట్టుకునేలాగా ఏర్పాటు చేస్తే అది మాత్రం రామోజీకి కనిపించదు. పచ్చి అబద్ధాలు రాస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలు. 3 రాజధానులు ఏర్పాటు చేశామని జగన్ ఏదో అబద్ధం చెప్పినట్లుగా మళ్ళీ వీళ్ళు చెత్త వార్త రాసుకున్నారు. కర్నూలు రాజధాని చేస్తూ ఆయన ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నది వాస్తవం కాదా? విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని చేస్తూ అక్కడ నిర్మాణాలు చేస్తుంటే అడ్డు తగులుతోంది రామోజీరావు చంద్రబాబులు కాదా? పైగా దీన్ని పోనీ చెప్పమనండి, చంద్రబాబు గారిని విశాఖని నేను చేస్తాను, కర్నూలుని చేస్తానని రామోజీరావు గారితో చెప్పించండి, పోని మేము చేస్తాం, మేము జగన్ గారు చేయలేదని మళ్ళీ అది చెప్పరు. పచ్చి మోసపూరితంగా ప్రజల్ని ఎక్కడికక్కడ రాయలసీమలో అసలేమి న్యాయ రాజధాని ఏది అని రాయాలి, విశాఖపట్నం వెళ్ళి ఏది కార్యనిర్వహణ రాజధాని అని రాయాలి, మళ్ళీ వీళ్ళే అడ్డం తగులుతారు వాటన్నిటినీ అమలు జరగకుండా. ఇంత నీచంగా మారిపోయి ఇలా తయారయ్యారు. ఇక బాలీవుడ్ హాలీవుడ్ మించిన జగన్ నాటకాలంటూ అసలు రోజు నాటకాలు ఆడుతుంది ఎవరు, అబద్ధాలు చెబుతున్నది ఎవరు, అసలు ఒకదానికి పొంతం లేకుండా మాట్లాడుతున్నది ఎవరు, బీజేపీని బూతులు తిట్టింది ఎవరు, బీజేపీని ఇప్పుడు పొగుడుతున్నది ఎవరు, మోడీని వ్యక్తిగతంగా దూషించింది ఎవరు, ఇప్పుడు పొగుడుతున్నది ఎవరు, వీటి గురించి ఎన్నడైనా చంద్రబాబు మీద ఒక్క వార్త రాయని రామోజీరావు ఈనాడు పత్రిక ఇప్పుడు ఈ చంద్రబాబు గారు అనంగానే దాన్ని పెద్ద వార్తగా మార్చేసి బ్రహ్మాండంగా అంటూ వార్త ఇచ్చి సంతృప్తి చెందుతున్నారు ఆయన. తర్వాత ఇక తెలుగుదేశంకి సంబంధించి
ఒక నిన్న 56 లక్షలు పట్టుబడితే వీళ్ళేం రాస్తున్నారో చూసారా? బాపట్ల అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుని సోదాలంట. అదేంది అది లక్ష్యంగా చేసుకున్నట్టే 56 లక్షలు తీసుకొచ్చినందుకు తప్పు పట్టట్లా. మొన్న వీళ్ళే అదేదో కంటైనర్ వెళ్ళింది అని ప్యాంటీ కార్ని పట్టుకుని చెత్తా చెదారం అంతా రాశారు కదా. మరి అదే కంటైనర్, అటువంటి కంటైనరే టీడీపీ అభ్యర్థి దగ్గర దొరికితే లేదా అక్కడ డబ్బులు దొరికితే రాయాల్సినటువంటి బాధ్యత ఈనాడుకు లేదా? పైగా పచ్చాబద్ధం. బాపట్ల అభ్యర్థిని లక్ష్యంగా అంటే బాపట్ల అభ్యర్థి మాత్రం వదిలేయాలా? మిగతా వాళ్ళని కూడా చేయమని చెప్పరు, ఆయన తప్పేం కాదు. ఈ రకమైనటువంటి అబద్ధపు వార్తలు రాస్తున్నారని చెప్పడానికే ఇక ఇది. అలాగే ఏపీలో విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తట్టుకోలేక రామోజీరావు గారు అనేక వికృత రూపాల్లో రాస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సైతం జగన్ చేసిన ప్రసంగాల్లో వివిధ హామీలని వాటి గురించి చెప్పకుండా వివేక హత్య కేసుకే సునీత వ్యాఖ్యలు, చంద్రబాబు వ్యాఖ్యలతోటి పరిచేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్ ఇష్యూస్ మీద వెళ్తున్నారు. వీళ్ళకి అవి దొరక్క వీళ్ళు ఏం చేయాలో తెలియక ఇట్లాంటి చెత్తా చెదారం అంతా రాసుకుంటూ సంతోషపడుతున్నారు. తద్వారా బురద తల్లి ఏదో వికృతానందం పొందాలని చూస్తున్నారు. ఇక ఇంకొక అబద్ధపు వార్త మీకు దృష్టికి తీసుకొస్తాను. జగన్ సభ అట్టర్ ఫ్లాప్ అంటూ నంద్యాల సభపై ఆంధ్రజ్యోతి రాసింది. ఈనాడు కూడా జనం వెళ్ళిపోయారనో ఇట్లాంటి ఏదో రాసింది సన్నాయకుడు. మరి ఇప్పుడు ఒకసారి ఆ జనాన్ని చూడండి, జనం కనపడతలేదా? కళ్ళున్న వాళ్ళు ఎవరైనా అట్లాంటి చెత్తరాతలు రాస్తారా? ఇది ఎంత అబద్ధంగా మారారంటానికి ఎంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని చెప్పడం కోసమే ఈ పాయింట్. ఇక